నెల రోజుల క్రితం విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో బోట్లన్నీ కూడా దాదాపుగా 39 బోట్లు అగ్నికి ఆహుతైనటువంటి తెలిసిందే. సో ఆ బోట్లన్నీ ఇన్ని రోజులు ఈ జట్టీల్లోనే సముద్రం అడుగున నీళ్ళ అడుగున జట్టీల్లోనే ఉన్నటువంటిది మనం చూడవచ్చు. కానీ వీటన్నింటినీ తీయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. బోట్లన్నీ ఉన్నటువంటి ప్లేస్లోనే లోపలికి మునిగిపోయినటువంటి నేపథ్యంలో వాటిని బయటికి తీస్తే తప్ప వేటకి వెళ్ళినటువంటి బోట్లన్నీ జట్టీకి చేరుకునే అవకాశం అయితే లేదు. అవి జట్టీకి వస్తే ఆ జట్టీకి రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ మునిగిపోయినటువంటి బోట్లన్నీ తీయాలి. సాధారణమైనటువంటి చిన్న చిన్న క్రెయిన్ల ద్వారా వీటిని లోపల నుంచి బయటికి తీయడం అనేది అత్యంత కష్టంతో కూడుకున్నటువంటి పని కావడంతో మనం చూస్తున్నాం కదా. ఈ పోర్టుకి సంబంధించి విశాఖ పోర్టుకి సంబంధించినటువంటి పోర్టులో నుంచి ఒక భారీ క్రెయిన్స్ని తీసుకొచ్చి ప్రస్తుతం అయితే వీటన్నింటినీ లోపల నుంచి బయటికి తీసి ట్రాలీల ద్వారా బయటికి తరలిస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో చూడవచ్చు. మొత్తము ఆ షిప్కి సంబంధించి కింద భాగం మాత్రమే నీళ్ళలో ఉంటుంది కాబట్టి అవి అంటే మంటల్లో కాలడానికి అవకాశం లేకుండా ఉంది. మిగతా ఆ బోటుకి సంబంధించి ప్రతిదీ మనము కాలిపోయినటువంటి బోటు చూస్తున్నాం కదా. ఈ కాలిపోయినటువంటి బోటు కింద భాగం కావడంతో ఇది మంటల్లో ఏ విధమైనటువంటి మంటలు అంటుకోకపోవడం వల్ల కొంతవరకు కాలకుండా కింద భాగం అంతా అలా ఉంది. కానీ అక్కడ కనిపిస్తున్నాయి, లాంగ్లో కనిపిస్తున్నాయి. ఇది అక్కడ పార్కింగ్ చేస్తున్నటువంటి ఆ బోట్స్ అన్నింటిని కనుక జట్టీలో మనం చూస్తే పై భాగం కనిపిస్తుంది కదా. ఆ పై భాగం మొత్తం అంతా కూడా అగ్నికి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తం బోట్లన్నీ కూడా ఆ లోపల ఉండిపోయినటువంటి నేపథ్యంలో మత్స్యకారులు వేటాడుకొచ్చినటువంటి మత్స్య సంపదని వాళ్ళు అమ్మాలన్నా వాటిని తీయాలన్నా కూడా కొంత కష్టం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఈ పోర్ట్లో నుంచి భారీ క్రెయిన్స్ని తీసుకొచ్చి వీటన్నింటినీ తరలిస్తున్నటువంటిది అయితే మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడే అంటే ఈ ఫిషింగ్ హార్బర్కి సంబంధించి మత్స్యకార సంఘ నాయకులు కూడా దగ్గరుండి వీటన్నింటినీ చేయిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. సో అసలు ఎలా ఉంది ఏంటి అనేది సంబంధించి మనం అడుగుదాం. ముఖ్యంగా ఈ దాదాపుగా నెల రోజులు అయిపోయింది. నెల రోజుల నుంచి కూడా కార్యకలాపాలన్నీ పూర్తిగా ఆగిపోయినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఎన్ని రోజులు పడుతుంది ఈ క్రెయిన్ ద్వారా తీయడానికి? దాదాపుగా ఇప్పటికే 5 రోజులు అయిందండి స్టార్ట్ చేసి. మొదటిగా ఏంటంటే ఆయిల్ ట్యాంకులన్నీ ఒక 3 రోజులు పట్టింది తీయడానికి. దాని తర్వాత 2 రోజుల నుంచి పూర్తి స్థాయిలో బోట్లు తీయటం అనేది ప్రక్రియ స్టార్ట్ అయింది. దాదాపుగా ఇప్పటికీ 11 బోట్ల వరకు తీయడం జరిగింది. ఇది 12వ బోట్ తీస్తున్నాం ఇప్పుడు. ఇంకొక 1 వీక్ పడుతుందండి పూర్తి స్థాయిలోని బోట్లు తీయాలంటే. దాని తర్వాత కూడా డ్రెడ్జింగ్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది మెయిన్ ప్రధానంగా ఆక్షన్ ప్లేస్ కాబట్టి చేపల క్రయ విక్రయాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లోని ఇక్కడ డ్రెడ్జింగ్ చేస్తే కానీ మళ్ళీ ఫిషింగ్ యాక్టివిటీ అనేది ఇక్కడ చేసుకోవడానికి అయ్యే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ చూస్తే మొత్తం ఇంచుమించుగా బోట్లన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉండిపోయినాయి. వాటన్నింటినీ తీయకపోతే ఖచ్చితంగా కార్యకలాపాలన్నీ కొనసాగే అవకాశం అయితే లేదు. అసలు ఇవి ఇంకెందుకైనా పనిచేస్తాయా మిగిలిన అడుగు భాగాలు మిగిలినవి? ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఏదైతే ఇంజిన్ కానీ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో ఐరన్ మెటీరియల్ మాత్రం స్క్రాప్కి అమ్మేసుకోవడం తప్ప బోట్ యజమానికి ఏ విధంగా ఉపయోగపడవు ఇవన్నీ కూడా. వీటిని ఏంటంటే మిగతా వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అంతా కూడా జీఎంసీ వారితో మాట్లాడి డంపింగ్ యార్డ్కి తరలించడం జరుగుతుంది. హార్బర్ అంతా క్లీన్ చేయడం ప్రక్రియలో భాగంగా ఇదంతా క్లీన్ చేస్తాము. కాకపోతే ఏంటంటే చివరిగా కాలిపోయిన బోట్ ఏదైతే ఉందో 1-2 బోట్లకి ఇంజిన్స్ పనిచేస్తాయి, గేర్ బాక్సెస్ పనిచేస్తాయి అనుకుంటున్నాం. కానీ అవి కూడా ఇప్పుడు దాదాపు 1 మంత్ అయిపోయింది కాబట్టి అవి కూడా పనిచేసే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మరి బోట్ యజమాని నష్టపోయినట్లుగా అనుకోవాలి. అంటే ఈ డ్రెడ్జింగ్ చేయడానికి ఎన్ని రోజులు పట్టుద్ది? ముందు ఈ బోట్లు తీసిన తర్వాత కానీ క్లారిటీ రాదు. ఎందుకంటే చాలా బోట్లు నానిపోయి ఉండటం వల్ల బోట్లు పూర్తి స్థాయిలో బయటకు రావట్లేదు. కాబట్టి ఏంటంటే ఇంజన్స్ గేర్ బాక్స్ అన్ని తీసిన తర్వాత డ్రెడ్జింగ్ చేయడానికి కూడా 10-15 రోజుల సమయం అయితే పడుతుంది. ఇంచుమించుగా మనం చూస్తున్నాం కదా, ఇప్పటికే దాదాపుగా నెల రోజులు దాటిపోయింది. సో ఒక్కొక్క బోటు ఆ కాలిపోయినటువంటి స్కెల్టన్ మనం చూస్తున్నాం కదా. బోటు అడుగు భాగం ఎలా ఉందనేది 1-2 బోటుల్లో ఒకవేళ ఇంజిన్ ఏమన్నా పనికొచ్చే అవకాశం ఉంటే వాటిని యూజ్ చేస్తారు. లేకపోతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపుగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా 80% వరకు బోటు యజమానులకి నష్టపరిహారం అందించాలని ఆదేశించడంతో ఇప్పటికే నష్టపరిహారం అంతా కూడా వాళ్ళకి పంపిణీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ బోట్లు అంటే కాలిపోయినటువంటి పై టాప్స్నే ఇప్పటి వరకు చూసాం. కానీ అగ్నికి ఆహుతైపోయి గ్యాస్ సిలిండర్లు పేలి ఆయిల్ ట్యాంకులు పేలిన తర్వాత అవి పూర్తిగా ఏ విధంగా అగ్నికి ఆహుతైపోయాయో ఈ కనిపిస్తున్న దాన్ని బట్టి అయితే మనం చూడొచ్చు. సో ఈ భారీ క్రెయిన్ ద్వారా ఆ క్రెయిన్ మొత్తం సైజ్ అయితే చూడొచ్చు. ఇంచుమించుగా కొన్ని టన్నులు దాదాపుగా 100 టన్నులకు పైనే ఉన్నటువంటి వాటిని ఈజీగా లిఫ్ట్ చేయగలిగేటువంటి ఈ భారీ క్రెయిన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి దీన్ని డ్రెడ్జ్ అదే లోపలికి వెళ్ళి అందరూ గజయితగాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బెల్ట్స్ని
ఈ రోప్కి సంబంధించి ఏదైతే క్రెయిన్కి వేస్తున్నారో ఆ బెల్ట్స్ని బోటు అడుగు భాగానికి వెళ్ళి ఆ అడుగు భాగం నుంచి లాక్ చేసి ఇవంతా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఒక్కొక్క బోటుని తీసుకొస్తున్నారు. ఇది 12వ బోటు. ఇంకా దాదాపుగా లోపల 30 బోట్ల వరకు భారీ పెద్ద బోట్లు ఉండే అవకాశం అయితే ఉంది. వాటన్నింటినీ మొత్తము సముద్రం అడుగు నుంచి వాటిని క్లియర్ చేసి ఈ పక్కనే ఉన్నటువంటి ట్రాలీస్ ద్వారా అయితే ప్రస్తుతము వాటిని వేరే డంపింగ్ యార్డ్కి అయితే తరలిస్తున్నారు. సో ఒక్కొక్క బోటు ఇంచుమించుగా 15 లక్షల నుంచి 50 లక్షల వాల్యూ ఉండి 75 లక్షల వరకు వాల్యూ ఉన్నటువంటి బోట్లు అయితే ఉన్నాయి. చూస్తున్నాం కదా, మొత్తము ఆయిల్ ట్యాంకర్లు పేలిపోవడంతో అటు ఇంజన్లు కానీ అదేవిధంగా ఆ బోట్లు కానీ పూర్తి స్థాయిలో కాలిపోయినటువంటి దానికి సంబంధించి. సో మొత్తంగా చూస్తే చాలామంది మత్స్యకారుల జీవితాల్లోనూ అదేవిధంగా బోటు యజమానుల జీవితాల్లోనూ ఒక చీకటి వాతావరణం ఏర్పరిచినటువంటి అగ్ని ప్రమాదంలో అన్నీ పూర్తిగా కాలిపోయినటువంటి నేపథ్యంలో కాలిన తర్వాత ఆ సముద్రంలో మునిగిపోయాయి. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రస్తుతం అయితే అధికారులు బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి నష్టపరిహారం అందించినటువంటి నేపథ్యంలో ఈ కేవలం స్క్రాప్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. తర్వాత త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి బోట్లు కొనుక్కునేటట్టయితే సబ్సిడీ కూడా అందించి సహాయపడతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ బోట్లు సముద్రం లోపల అగ్ని ప్రమాదానికి గురైనటువంటి బోటు ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.